సో మీ దృష్టిలో ధర్మం అంటే ఏంటి? ఇప్పుడున్న జనరేషన్లో ఎలా ఉండాలి? లోపల కర్ర ఉంది, కుక్క మీదకి వచ్చింది. ఇప్పుడు చెప్పు. వెర్ర అనేది పలు రకాలు ఉంటుంది, అందులో ఇదొకటి. మేరీమాత కొండ అని చెప్పి అక్కడికి వెళ్ళి చూస్తే తలనీలాలు ఇస్తున్నారు, భజనలు చేస్తున్నారు, వాక్యాలు చెప్తున్నారు, టెంకాయలు కొడుతున్నారు. కాపీ పేస్ట్, అందుకే క్రైస్తవం వేస్ట్. అక్కడ లేదు టేస్ట్, వాళ్ళ బతుకంతా రోస్ట్. అయ్యో, ఆ దరిద్రం మనకు అవసరం లేదు. ఇప్పుడు పాట పాడచ్చా? గొర్రె మెదడంతే, గొర్రె బతుకంతే, మెదడున్న వారెవరు, గొర్రె కారంతే. ఎరిపప్పు ఎవరు పుట్టాడు? అనిల్ కుమార్ ఎవరు పుట్టాడు? సతీష్ ఎవరు పుట్టాడు? కమలాసన్, లేడీ కమలాసన్ కదా ఆవిడ. ఒకరిగా చాలా మంది ఉన్నారు గురు. పిచ్చి మందే గొర్రెల మంద, గొర్రెల మందే క్రైస్తవ మంద. వాట్ ఇస్ ద ఏజ్ ఆఫ్ కల్వరీ సతీష్ కుమార్? Calvary Satish Kumar, born in 1971, would be around 54 or 55 years old. ఓకేనే. మరి రాను రాజుగారు కూడా వేయండి. భగవద్గీతను కూడా వాళ్ళు తీసుకొని వచ్చి తిడుతున్నారు. సతీష్ కుమార్ ఎక్కడోళ్ళకి పుట్టాడు. నువ్వు చెప్పిన ఎరిపప్పు కూడా ఎక్కడోళ్ళకి పుట్టాడు. నువ్వు చెప్పిన అన్వేషణ కూడా ఎక్కడోళ్ళకి పుట్టాడు. చాలా మంచి ఆవిడ. వాళ్ళ నాన్న మంచం మీద ఉన్నాడు. కొంతమంది భార్యలు ఉన్నారు, ప్రియురాళ్ళు ఉన్నారు, గోపికలు ఉన్నారు. ఆయన్ని దేవుడిగా ఎలా కొలుస్తున్నారు మీరు? మన ధర్మాన్ని నాశనం చేయాలని మనమేమో అన్ని ఒకటని పిచ్చుకోబులు చెప్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు ఇది ఆసరాగా తీసుకుని కొంతమంది ఏంటంటే, ఈ దరిద్రం మనకు ఎందుకండి? ఓ రసం ఉందా ఎడారి మతాల్లో? నేరసం తప్ప. నాకు ఈ కుర్చీ కావాలమ్మా, నాకు కుర్చీ కావాలి కదా. అదే అదే ఐడియా. అది లెమ్మంటి లేస్తాడు కదా, అనుకో రోడ్ టైం ఇవ్వాలా? అది అపార్ట్మెంట్ అది కట్టచ్చు అని పర్మిషన్ ఇచ్చిన ఎదవలు ఎవరో, గవర్నమెంట్. దానికి కరెంటు కనెక్షన్ ఇచ్చిన ఎదవలు ఎవరో, గవర్నమెంట్. నాలాలు వేసిన ఎదవలు ఎవరో, గవర్నమెంట్. రోడ్లు వేసిన ఎదవలు ఎవరో, గవర్నమెంట్. మరి కూర్చడానికి వచ్చిన ఎదవలు ఎవరో? గవర్నమెంట్. తప్ప కాదా? తప్పే కదా. చెప్పు తీయాలా వద్దా? కోర్టులు ఇందులో జోక్యం చేసుకోవాలా వద్దా? ఇది డెమోక్రటియా? తెలంగాణలో తెలివైనటువంటి వాళ్ళు బయటపడే మార్గం చూసుకోవాలి. లేకపోతే ఇంత కష్టపడి సాధించిన తెలంగాణకి ఈ కబంధ హస్తాల నుంచి తెలంగాణ ప్రజలందరూ రక్షించబడాలని వెంకటేశ్వరాన్ని కోరుకుంటూ పోయిందా స్వస్తి బొట్టు బస్తి. ఇంకోటి గురుగారు, మొన్న రీసెంట్ గా ఒక రీల్ లో చూసాను. ఒక పాస్టర్ అజయ్ అని చెప్పి ఒక పాస్టర్, మీకు బాగా సో ఆయన అజయ్ కాదు, ఎరిపప్పు బాగుండదని అట్లా పెట్టుకున్నాడు అంతే. నేను చెప్పలేదు. అతని పేరే మహాశాన్ రాజేష్ చెప్పాడు. అతని మామూలు పేరు ఎరిపప్ప, కానీ బాగుండదని అలా పెట్టుకుంది అంతే. సో అయితే తూర్పు గోదావరి జిల్లా బాపట్ల ఇదంతా క్రైస్తవులది అని చెప్పి, తూర్పు గోదావరి జిల్లా ఎవరు అనుకున్నారు? ఖమ్మం జిల్లా ఎవరు అనుకున్నారు? వీళ్ళమ్మ మోగులు అనుకున్నారు. ఎరిపప్పు ఎవరు పుట్టాడు? అనిల్ కుమార్ ఎవరు పుట్టాడు? సతీష్ ఎవరు పుట్టాడు? మాకే. సో అట్లా ప్రచారాలు చేసుకుంటూ ఉన్నారు. హాస్టల్ అమ్మలందరూ మంచోళ్ళు, వాళ్ళ ఇంటికి ఎవరు రాలేదు. చెడ్డ మాట ఏమనలేదు. వాళ్ళకి వాళ్ళ అమ్మాయి డౌట్ ఉంది, మాకేం డౌట్ లేదని చెప్తున్నాను అంతే చెప్పాను. సో ఇట్లాంటి ప్రచారాల వల్ల వాళ్ళకి ఏం ఒరిగిద్ది అని? ఏం ఒరుగుద్ది కాదు. ఇప్పుడు వాళ్ళకు టాస్క్ ఉంది. ఏంటి ఆ టాస్క్? మొత్తం అంతా ఇప్పుడు మనకి శ్రీరామదాస్ సినిమా చూసా, అందులో మంచి సాంగ్ ఉంటుంది, మంచి పాట. అంతారామమయం జగమంతారామమయం అంతారామమయం, అలా అలా యేసుమయం చేయాలి, అలా గొర్రెమయం చేయాలని వాళ్ళ కోరిక అంతే. ఇలాంటి ప్రశాంతంగా ఉన్న కుటుంబాలని, ప్రశాంతంగా ఉన్న ప్రపంచాన్ని నాశనం చేయాలి. అంతకు మించి ఏం లేదు ఎడారి మతాలు. అంటే గురువుగారు మీరు ఇట్లా తిడుతూ ఉంటారు కదా మామూలు గొర్రె బిడ్డలు అని చెప్పి. ఉందమ్మా, ఈ తిట్లే ఉంది, ఇందులో తిట్లే ఉన్నాయమ్మా. అంటే దీని మీద నా అన్వేషణ అని చెప్పి ఒక యూట్యూబర్ కూడా స్పందించారు. అంటే మీరు బైబిల్ని తిడుతున్నారు, ఖురాన్ని తిడుతున్నారు. ఇప్పుడు
నేను ఇప్పుడు నిన్ను యాంకర్ అన్నానమ్మా నీ పేరు మర్చిపోయి తిట్టడం అది కాదు. అలాగే మీతో పాటు ఒక అతను టీషర్ట్ వేసుకొచ్చాడు కెమెరామ్యాన్ అన్నాను, అది పేరు మర్చిపోయాను, అందులో తిట్టే ఉందమ్మా. వాడు కెమెరామెన్గా, అంతేగా, నువ్వు జర్నలిస్టువేగా, ఇది తిట్లే ఉన్నాయి. అంటే మీరు ఇలా తిడుతున్నారు అదే కాబట్టి తిట్లే ఉన్నాయంట. ఇప్పుడు యాంకరు అనే పదము, జర్నలిస్టు అనే పదము తిట్లా కాదు, గొర్రె తిట్టా కాదు, అదే జంతువు పేరు. నువ్వు జర్నలిస్ట్ నువ్వు చెప్పుకున్నావా? నేను ఒప్పుకున్నా. అలాగే వాళ్ళు గొర్రె అదే ఒప్పుకున్నారు. దాన్ని నువ్వు తిట్టంటే ఏంటి నాకు అర్థం కాదు. అంటే ఆయన అనింది నేను మీకు చెప్తున్నా, నాకు తెలుసా విషయం, ఎందుకంటే అది కూడా గొర్రె కాబట్టి అది విషయం. సో మీరు ఇలా అంటున్నారు కాబట్టి భగవద్గీతను కూడా వాళ్ళు తీసుకొని వచ్చి తిడుతున్నారు బయట. కాదు కదా, ఇప్పుడు హిందూస్ లో కూడా కాదమ్మా. ఇప్పుడు ఈ దేశంలో క్రైస్తవులు ఎవరైనా ఉన్నారా అని అడిగాను అనుకో, నువ్వేమంటావు చెప్పు? ఉన్నారు, మత మార్పిడి చేసుకున్న ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళంతా? వేరే దేశం నుంచి వచ్చారు, అదే బ్రిటిష్ పాలన నుంచి క్రైస్తవ మతం ఇదైంది కదా. సతీష్ కుమార్ ఎక్కడ వాళ్ళకి పుట్టాడు, నువ్వు చెప్పిన ఎరిపప్పు కూడా ఎక్కడ వాళ్ళకి పుట్టాడు, నువ్వు చెప్పిన అన్వేషణ కూడా ఎక్కడ వాళ్ళకి పుట్టాడు. వాళ్ళ అమ్మ వచ్చి నా గాలి మొక్కింది, చాలా మంచి ఆవిడ, వాళ్ళ నాన్న మంచం మీద ఉన్నాడు. అదే ఇక్కడ ఎవరో క్రైస్తవులు లేరమ్మా, ఇక్కడ అందరూ హిందువులే, ఏదో బ్రెయిన్ దొబ్బి వాళ్ళు క్రైస్తవ అని ఫీల్ అవుతారు అంతే. దేని వల్ల అయి ఉండొచ్చు, బ్రెయిన్ ఎందుకు దొబ్బొచ్చు, ఎవరికైనా దొబ్బొచ్చు. అంటే గతంలో ఈ పిచ్చోళ్ళు అయిపోవడం వేదనే ఉండొచ్చు. ఇప్పుడు మీరు ఎర్రగడ్డకి వెళ్ళండి, లేదా వైజాగ్లో పిచ్చి ఆసుపత్రి ఉంది, ఎందుకు పిచ్చోడు అయిపోయాడంటే ఎప్పుడో లాంగ్ ఏగో ప్రధానమంత్రి పిచ్చి ఆసుపత్రికి వెళ్ళాడంట, నువ్వెవరని అడిగాడు ఆ పిచ్చోడు. డోంట్ యు నో ఐఎమ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అన్నాడు. అని కొంచెం ముందుకు వెళ్ళాడంట, వెళ్తాక ఈడు అన్నాడు, నేను ఆ విషయం 2 ఏళ్ళ నుంచి చెప్తాను, వీళ్ళు ఎవరు నమ్మట్లేదు అన్నాడు. అర్థమైందరా? ఈ పిచ్చోడు ప్రధానమంత్రి పిచ్చి ఆసుపత్రికి వెళ్ళినప్పుడు అందా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అంటే ఓ 40-50 ఏళ్ళకి అప్పుడు మన చీచీ ఎవరో ఉన్న కాలంలో ఆయన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అని అంటే ఈ పిచ్చోడు అన్నాడు, ఆ విషయం నేను 2 ఏళ్ళ నుంచి చెప్తున్నాను, నెలకి వీళ్ళు నమ్మట్లేదు అన్నాడు. నీకు అర్థమైంది గురుగారు. ఈ పిచ్చోడే పిఎం అని, అంటే ఈ పిచ్చోళ్ళు అందరూ పెరగడానికి ఒక రీజన్ హిందువులే అని అంటున్నారు. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? వాళ్ళు హిందువులు వచ్చే కదమ్మా. అదే అందుకే గురుగారు అడుగుతున్నాను, అంటే ఇంతకు ముందు ఉన్నప్పుడు తక్కువ క్యాస్ట్ వాళ్ళని గుళ్ళోకి రానివ్వకుండా ఈ పాడిందే పాటరా పాసిపాలరా అని కాదమ్మా. ఇప్పుడు అనిల్ కుమార్ని ఎవరన్నా గుళ్ళోకి రానివ్వలేదా చెప్పు? సతీష్ కుమార్ని ఎవరన్నా గుళ్ళోకి రానివ్వలేదా చెప్పు? ఇప్పుడు విషయం కాదు, ఇప్పుడు కాదు, ఏం తక్కువ వేలు ఉన్నాయనుకుంటే అది కొట్టిన చెల్ల కాపవరం ఊరు ఉందమ్మా. ఎక్కడుంది? పశ్చిమ గోదావరి, సామలకోట దగ్గర కాదు, పశ్చిమ గోదావరి దగ్గర ఉంది. వాట్ ఇస్ ద ఏజ్ ఆఫ్ కలవరి సతీష్ కుమార్? Calvary Satish Kumar, born in 1971, would be around 54 or 55 years old. ఓకేనా? అతను అప్పుడు పుట్టాడు. అతను గుళ్ళోకి ఎవరు రాలేదు చెప్పమని, సొమ్మొద్దని ఇందులో కలిసిపోయి వాడు వచ్చను వాడు కాచను వాడు సచ్చను అని పైన హ్యాటు, మధ్యలో సూటు, కింద బూటు, చేసేది లూటు, రికార్డు లపూటు. అంటే ఇప్పుడు మగవాళ్ళతోనే కాకుండా ఆడవాళ్ళు కూడా వచ్చి మంచి మాటలని చెప్పి నీతి వాక్యాలని చెప్పి సభలు పెట్టి మా దేవుడు ఇలా చేశాడు, నాన్ని ఇలా నరికేస్తే మళ్ళీ అతుక్కునేది, లైక్ ఆడవాళ్ళు కూడా వచ్చి ఇలా చెప్తున్నారు. అసలు అద్భుతం. దాన్ని కమలాసన్, లేడీ కమలాసన్ కదా ఆవిడ, కమలాసన్ పనిచేయడు. ఒకరిగా చాలా మంది ఉన్నారు గురుగారు. అలా పిచ్చోళ్ళ మంద, పిచ్చి మందే గొర్రెల మంద, గొర్రెల మందే క్రైస్తవ మంద. అందులో నేను ఒక వీడియో మీకు చూపిస్తాను, చూసి మీరేమనుకున్నారనేది నాకు చెప్పండి. ఇప్పుడు ఫోన్ ఒకసారి గ్యాస్ బండదా? గ్యాస్ బండ్ అది కాదు, యేసు గ్యాస్ ఏజెన్సీస్ అని పెట్టాడు. యేసు గ్యాస్ ఏజెన్సీస్. అది ఆన్సర్ కూడా నువ్వే చెప్పేశావు, ఇంకా నేనేం చెప్పను. ఇంకా అంటే మరి ఉచ్ఛ్వాస నిశ్వాస కూడా ఉంటుంది అండం కాదమ్మా. సైడ్ ఇప్పుడు పిచ్చోళ్ళ గురించి నేను ఇది విన్నాక పిచ్చోళ్ళ గురించి వెంటనే లైవ్ లో చూడటం ఇదే ఫస్ట్ అందాం అనుకున్నాను. నువ్వు
నువ్వే వెంటనే ప్రశ్న వచ్చేసింది కాదు, మీ. నువ్వే ప్రశ్న నువ్వే ఆన్సర్ ఇచ్చావు కదరా. అవును. నువ్వు చెప్పడానికి ఏముంది తల్లి? మరి ఎందుకని గురుగారు మరి అంత క్రింజ్గా వాళ్ళు చెప్పడము అంటే కానీ? వాళ్ళకి యాక్చువల్గా ఈ గొర్రెలుగా మారే వాళ్ళు ఎవ్వరు కూడా పరిశీలన అనేది ఏమి ఉండదు. పరిశీలన అంటే ఏంటమ్మా? observe కదా చేయడం. తల్లి. ఇప్పుడు ఎవరో చెప్పారు అనుకుందాం, ఇక్కడ ఉన్న వాళ్ళ మీద ఎవరి జేబులోనో వడ్కా ప్యాకెట్ ఉంది అన్నారు అనుకుందాం, లేదా సిగరెట్ ప్యాకెట్ ఉంది అన్నారు. వెంటనే నాకు తెలుసురా నిన్న ఎప్పటి నుంచో డౌట్గా ఉంది అని ఆయన మీద నింద వేసేస్తావా? లేదు. ఏరా సిగరెట్ ప్యాకెట్ తెచ్చావా నువ్వా అని కొంచెం ఆశ్చర్యపోయి వాడి మీద కోపంగా చూసి ఏది టీ టీ అని చెక్ చేసి కన్ఫర్మ్ చేసుకుని అప్పుడు కదా వాడిని తిట్టడమో బుద్ధి చెప్పడం ఎట్లా చేయాలి? అవును. వెంటనే ఆడ మీద బండి వేసేస్తాను. అవునా? దాన్ని పరిశీలన అంటారు. అవునా? ఈ గొర్రెలకి పరిశీలన అనే కాన్సెప్ట్ ఏముండదు. ఇప్పుడు ఉచ్ఛ్వాసాలు పీసు పీసు అంటున్నాయి. అసలు ఆ యేసు అనే పదం ఎక్కడన్నా బైబిల్లో ఉంటే చూపించు. వాళ్ళది హిబ్రూ భాష కదా, హిబ్రూ భాషలో యేసు ఏసయ్య ఈ పదాలు చూపించు. ఇందాక ఫోన్ ఇచ్చేసాను చూసావా? అవును చూసాను. ఎందుకని ఆడు అసలు ఆ ఏసయ్య అనే పదం చెప్పరా, నువ్వు దేవుడు అనుకునేవాడు పేరు చెప్పరా అని చెప్పలేడు. ఆడు కోటి వేసుకుంటే ఆడు తెలివైనడు అనుకుంటున్నావా? బ్రెయిన్ లేని వాళ్ళు, నీతి లేని వాళ్ళు, నైతికత లేని వాళ్ళు అయ్యో గొర్రెలు అవుతాయి. అందులో పెద్ద గొర్రెల్ని పాస్టర్ అంటారు. వీళ్ళకి ఏంటంటే ఇన్ ద నేమ్ ఆఫ్ పీసు డూ లూట్ అంతే. ఇప్పుడు వీడు కోటి వేసుకోకపోతే వీడి వాక్యం ఎవరైనా ఎందుకు వినరు? మంచిగా చెప్తే ఎవరైనా వింటారు కదా. వీడు కోటి ఎందుకు వేసుకుంటాడు? వీళ్ళ దగ్గర లూట్ చేశాడు కాబట్టి. పాప కరోనాలో అది చెప్తున్నాడు మన ఆయిల్ బ్యాచ్ గాడు. కరోనాలో ఎవరో చిన్నపిల్ల కుండీలో డబ్బులు దాచుకుందంట, అది కూడా వీడికి ఇచ్చేసిందంట. ఒక ముసలావిడ దాచుకుందంట, అది ఇచ్చేసిందంట. సిగ్గులేదు వీడికి తీసుకోవడానికి, దశంభాగం అని దరిద్రం చేయడానికి. వీడు మాత్రం సూటు పోటీ వీడి పిల్లలు ఎక్కడో అమెరికాలో. ఓ చిన్న బిడ్డ ఇస్తే వీడు తీసుకోవడం సిగ్గులేదు. ఆ పిల్లకి ఏదైనా కొనివ్వాలి కదా, ఆ ముసలాడికి ఏదైనా కొనివ్వాలి. అన్నీ వీడు వాడుకు దొబ్బాయిడు. మళ్ళీ వీడికి రోగం వస్తే హాస్పిటల్లో ఉంటాడు. వీడు కచ్చిఫ్ ఎత్తిన వేసుకోవచ్చు కదా వీడు.